దిక్కు లేకుండా పోయింది. మచిలీపట్నం నుంచి ఢాకా దాకా ఇవాళ లాస్ట్ రోడ్డు మీద పడ్డది బంగారు పని చేసే కార్మికులు. జ్యువెలరీ ఇండస్ట్రీ వచ్చి వాళ్ళు దెబ్బతీస్తారు. వాళ్ళకు వాళ్ళు ఇవాళ పద్మశాల తీసుకొచ్చి పెద్దగా ఆలోచించారు. ఎందుకంటే కిరాణం వాళ్ళదే, డబ్బా దుకాణం వాళ్ళదే, బట్టల వ్యాపారం అన్ని వృత్తులలో వాళ్ళే ఉన్నారు. టైలరింగ్ వాళ్ళదే మెజారిటీ. ఇంకా కొద్దిమంది ఉండవచ్చు. ఇవి వాస్తవాలు. వాటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేయడానికి ప్రభుత్వాలే కొంత మోరల్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎకానమిక్ సపోర్ట్ చేస్తూ వాళ్ళు వృత్తి మొత్తం పోయినప్పుడు నిరాధారమైనప్పుడు సమ్ ఎంకరేజ్మెంట్ ఉండాల్సిన అవసరం. కానీ ఏ ఊళ్ళో కులాల మధ్యన అంత భయంకరమైన పట్టింపులు ఎక్కడ ఉన్నట్టు లేదు. స్వయం పోషక గ్రామీణ వ్యవస్థలో ఒకసారి అంటాడు మెకాలే సార్ చెప్పాడు కాబట్టి ఒక మాట చెప్తాను. మెకాలే విద్యా విధానం ప్రవేశపెట్టి ఒక మాట అంటాడు, భారతదేశంలో ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రతి భారతీయుడు సంస్కృతిలో వేషాధారణలో సంస్కృతిలో బ్రిటిష్ వాడి మానసపుత్రుడికి అదే నడుస్తున్నారు. ఈ వైషమ్యాలని చదువుకున్న మధ్యలో వచ్చినాయి తప్ప చదువుకున్న అక్కడ ఏమి లేవు. కాబట్టి ఝాన్సీ లక్ష్మీబాయికి చదువుకున్న మేధావులు ఫస్ట్ రెవల్యూషన్ లో మాట సపోర్ట్ చేయలే, రాజ్యాంగం సపోర్ట్ చేయలే, చదువుకున్న మేధావి వర్గం. తర్వాత నేషనలిజం వచ్చింది. దానికి వందే మాత్రం గీతాలు ఉపయోగపడ్డాయి. తిలక్ ప్రవేశపెట్టిన శివాజీ గణపతి ఉత్సవాలు ఉపయోగపడ్డాయి. అవన్నీ నేషనలిజానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా మహామహులు నేషనల్ స్పిరిట్ ముందుకు తీసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆనందమఠ్ నవల్ కానీ ఇవన్నీ చాలా గొప్ప సాహిత్య ఉద్యమాలు. ఒక్కొక్క పుస్తకం ఎంత ప్రభావితం. ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా మీ అందరికీ